స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్. ఉదయనిధికి మద్రాస్ హైకోర్టు బెయిల్. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ. మీడియా మిత్రులకు నమస్కారం. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు, వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, వారి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలను తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలోనే కాకుండా కీలకమైనటువంటి శాఖలు, తెలంగాణ ప్రజలకు రక్షణను అందించాల్సినటువంటి రక్షణ శాఖ, హోంమంత్రిత్వ శాఖ కావచ్చు, తెలంగాణ ప్రజలకు విద్యను అందించాల్సినటువంటి విద్యాశాఖను కావచ్చు, ఈ రెండు కీలకమైనటువంటి శాఖలను కూడా వారి దగ్గరనే పెట్టుకొని తెలంగాణను తిరోగమనంలో నడిపిస్తున్నటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికే దక్కుతూ వస్తుంది 2.5 సంవత్సరాల నుంచి. ఇవాళ ఎక్కడైనా కూడా, అది తెలంగాణ రాష్ట్రం కావచ్చు, భారతదేశం కావచ్చు, ప్రపంచంలో ఏ ప్రాంతమైనా కూడా విద్యా ప్రమాణాలు మెరుగుపడితేనే ఆ ప్రాంత అభివృద్ధి అనేటువంటిది సాధ్యమవుతుంది. అటువంటి విద్యాశాఖకు మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో నిర్వీర్యం చేస్తున్నటువంటి నేపథ్యంలో వారు విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ డిమాండ్ చేస్తోంది. బాజాప్తా రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే, వారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ తర్వాత చదువుకుంటున్నటువంటి డిగ్రీ కోర్సులు కావచ్చు, పాలిటెక్నిక్ కోర్సు కావచ్చు, నర్సింగ్ కోర్సులు కావచ్చు, ఐటీఐ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, బీఎడ్ కావచ్చు, డిఎడ్ కావచ్చు, అగ్రికల్చర్ బీఎస్సీ కావచ్చు, ఎనీ కోర్స్, ఏ కోర్స్ అయినా కూడా చదువుకుంటున్నటువంటి విద్యార్థులు దాదాపు ఈ 2.5 సంవత్సరాల కాలంలో డిగ్రీలు పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు 20 లక్షల మంది ఉంటే, 20 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ప్రభుత్వం ఆయా కాలేజీ యాజమాన్యాలకు చెల్లించాల్సినటువంటి డబ్బు చెల్లించకపోతే సర్టిఫికెట్లు లేక రోడ్డు మీద ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులను కోర్సులు పూర్తి చేసుకున్న తర్వాత ఉన్నత విద్యలోకి వెళ్ళి జాయిన్ అవ్వకుండా, ఎక్కడన్నా నౌకరు వస్తే నౌకరు చేసుకోకుండా, చేతిలో సర్టిఫికెట్లు ఇవ్వకుండా రోడ్డు మీద నిలబెట్టినటువంటి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుచేత ఇవాళ రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి పోస్టుకు రాజీనామా చేయాలా. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్. ఖరీఫ్ స్టార్ట్ అయ్యి 2.5 మాసం అవుతోంది. రైతులు 90% పైన పొలంలో పంటలు పెట్టుకోలేని పరిస్థితి. దీనిపైన ప్రభుత్వం ఆలోచన చేసి ప్రతి రైతుకు ఎకరాకు 10,000 ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఏ విధంగా ఇవ్వాలన్నటువంటి ప్రణాళిక రూపొందించుకుంటుంది అనుకుంటే, దాన్ని ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా, దాని గురించి ఏమాత్రము చర్చ కూడా జరపకుండా, వర్షాలు పడలేదులే, ఎరువుల డిమాండ్ తగ్గింది, మమ్మల్ని తిట్టే వాళ్ళు తగ్గారు, ఎరువులు లేకపోయినా బతికి బయటపడ్డాం అని తప్పించుకునేటువంటి మార్గంలో మీరు వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎప్పుడు నెలకొన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో వర్షాలు లేక త్రాగునీటికి కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు. ఇవన్నిటి పరిస్థితులు ఇలా ఉంటే వీళ్ళ తెలుగుదేశం నాయకులు, అధికార పార్టీ నాయకులు, కూటమి నాయకులు చేస్తున్న పని ఏంటంటే, ఏదైనా పోనీ ప్రజలు ఎన్ని ఇబ్బందులన్నా పడని, మాకు సహజ వనరులు దోచుకోవడమే మా బాధ్యత, సహజ వనరులు లూటీ చేయడమే మా యొక్క విధి విధానాలు, మా సంపద మేము మా ఓన్ సొంతంగా సంపద సృష్టించుకోవడమే మా నాయకుడు చెప్పినటువంటి మాట కాబట్టి మేము దానిపైనే ఉంటామని చెప్పి వివరిస్తున్నారు.
రీసెంట్ గా ఒక వారం రోజుల క్రితం గౌరవ రాజంపేట ఎమ్మెల్యే గారితో పాటు మిగిలినటువంటి మాజీ విప్ అయినటువంటి శ్రీనివాసులు గారితో పాటు మిగిలినటువంటి నియోజకవర్గ నాయకులం అందరం కూడా ఒక చెయ్యేరు నదికి సంబంధించినటువంటి నది దగ్గరికి వెళ్ళాం. అక్కడ జరుగుతున్న పరిస్థితులు పరిశీలన చేశాక అక్కడ కూడా చెప్పాము, ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి, చర్యలు చేపట్టండి అని. అంటే మేము వెళ్తున్నటువంటి కాసేపు అక్కడ ఉన్నటువంటి మిషనరీని దాపెట్టి మేము అక్కడి నుంచి వచ్చిన వెంటనే మళ్ళా మొదలుపెట్టి ఆ చెయ్యేరు సహజ సుందరమైనటువంటి ఆ ప్రాంతంలో ఎంతో మంచిగా ఉంటుంది. ఆ ప్రాంతంలో విచ్చలవిడిగా రాత్రి పగుళ్ళు రోజుకు 150 నుంచి 200 ట్రక్కులు నదీ గర్భం మధ్యలో రోడ్డును ఫామ్ చేసి అక్కడ ఉన్నటువంటి రూల్స్ ఏమాత్రం ఫాలో కాకుండా అక్కడ సంబంధించి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు, అక్కడ సంబంధించి మైనింగ్ ఆఫీసర్స్ యొక్క క్లియరెన్స్ ఎంత ఇచ్చినామన్నటువంటిది అది ప్రాపర్ గా లేదు. అటవీ చాలా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా, అటవీకి సంబంధించిన అనుమతులు ఏమీ లేవు. మనం కొద్ది కాలం క్రితం చూసాం కేజీఎఫ్ సినిమా అన్నటువంటిది. అంతకన్నా ఘోరంగా ట్రక్కులు రాత్రి మొగుళ్ళు రైతులు అక్కడ రైతులతో మాట్లాడితే వాళ్ళ కష్టాలు ఎన్నో చెప్పుకుంటున్నారు. వాళ్ళ బోర్లు విచ్చలవిడిగా తీసి అవతల పడేసేసి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ పంటలకు నీళ్లు కట్టుకోనియకుండా వీళ్ళకి ఇసుక మార్గంగా దాదాపుగా 20-30 అడుగులు లోతున నది గర్భంలో తోలేసేస్తూ ఇష్టానుసారం రూల్స్ ఏది ఫాలో కాకుండా రాళ్లు బయటపడే పరిస్థితి ఏర్పడింది. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ రైతులు తమ గోడు చెప్తున్నారు, మాకు ఇదంతా ఫ్లాట్ ఉండేది, నీళ్లు వచ్చినా కూడా పశువులు దాటుకునే దానికని మాకు దాటుకునే అందాసు ఉండేది. ఇప్పుడున్న పరిస్థితులలో మేము ఈ గుంతలలో ఎంతమంది చచ్చిపోతామో నీళ్లు వస్తే మాకు కూడా అంతుచిక్కని పరిస్థితి ఏర్పడింది. చరిత్ర ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇక్కడ బతుకుతున్నాం, ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు అని చెప్తున్నారు వాళ్ళు. తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. అలాగే విచారణకు పూర్తిగా సహకరించాలని ఉదయనిధికి సూచించింది. ముఖ్యమంత్రి విజయ్, సినీ నటి త్రిషకు సంబంధించిన వ్యాఖ్యల ఆరోపణల కేసులో ఈ రోజు పోలీసులు ఉదయనిధిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఉదయనిధిని రిమాండ్ కు పంపే ఆలోచన తమకు లేదని తమిళనాడు పోలీసులు స్పష్టం చేశారు. ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో మాత్రమే ఆయన్ను విచారిస్తున్నామని తెలిపారు. విచారణ పూర్తయిన వెంటనే విడుదల చేస్తామని కూడా వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ పార్వతీపురం మన్యం సర్కిల్ ఆధ్వర్యంలో విద్యుత్ భద్రతా ప్రమాదాల నివారణపై మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్వతీపురం మన్యం జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎస్ఈ పి త్రినాథరావు ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి వారి ఆదేశాలతో ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా సూపరింటెండింగ్ ఇంజనీర్ త్రినాథరావు మాట్లాడుతూ ప్రజల్లో విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకే ఈ ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. పార్వతీపురం, పాలకొండ, సాలూరు టౌన్లలో విద్యుత్ ఉద్యోగులందరూ సమిష్టిగా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వైర్లపై తడి బట్టలతో గాని తడి చేతులతో గాని తాకరాదు. ఎల్లప్పుడూ నాణ్యమైన విద్యుత్ పరికరాలనే వాడాలి. ఇళ్లు కట్టుకునే సమయంలో విద్యుత్ లైన్లకు కనీసం 1.5 మీటర్ల దూరం ఉండేలా జాగ్రత్త పడాలి. రాడ్లు, నిచ్చెనలు లేదా పనిముట్లు భవనం పైకి తీసుకెళ్లేటప్పుడు తగినంత క్లియరెన్స్ ఉందో లేదో చూసుకోవాలి. అవసరమైతే విద్యుత్ శాఖ అధికారుల అనుమతి తీసుకుని లైన్ క్లియరెన్స్ పొందిన తర్వాతే పనులు చేపట్టాలి. పార్వతీపురం మన్యం సర్కిల్ ఆధ్వర్యంలో విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కలిగించే నిమిత్తము పార్వతీపురం టౌన్లో, అలాగే పాలకొండ, సాలూరు టౌన్లో కూడా మొదటిగా ఒక ర్యాలీని నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో విద్యుత్ ఉద్యోగులందరూ సమిష్టిగా ఈరోజు గౌరవనీయులైన కలెక్టర్ గారు అనుమతితో ఈ ర్యాలీ ప్రారంభించడం జరిగింది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా భవన కార్మికులు, స్ట్రీట్ వెండర్సు, షాపు క్లీనర్సు, షాప్లో పనిచేసే వాళ్ళు, అలాగే రైతులు ఎక్కువగా ప్రమాదాలకి గురవుతున్నారు. విద్యుత్ శాఖ ఎప్పటికప్పుడు శిక్షణా కార్యక్రమం నిర్వహించినప్పుడు విద్యుత్ శాఖ ఉద్యోగులకి అయితే చాలా వరకు అవగాహన వచ్చింది. కానీ సామాన్య ప్రజానీకానికి అవగాహన లేక ఈరోజు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు ఎక్కువ శాతం అవగాహన లేమి వల్లనే జరుగుతోంది. దానికి ఒక ప్రయత్నంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనం ముఖ్యంగా పబ్లిక్ చెప్పవలసింది ఏంటంటే, మీరు విద్యుత్ వైర్లని తడి బట్టలు అలాగే తడి చేతులతో ఉన్నప్పుడు విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలి, తాకకూడదు. మరి అలాగే నాణ్యమైన విద్యుత్ పరికరాలు వాడాలి. అలాగే ఇల్లు కట్టుకునేటప్పుడు
అక్కడున్న విద్యుత్ లైన్కి సుమారు 1.5 మీటర్ల దూరంలో ఇల్లు కట్టుకోవాలి. మరి భవన కార్మికులు ముఖ్యంగా వాళ్ళు రాడ్లు కానీ పనిముట్లు కానీ భవనం పైకి తీసుకెళ్ళినప్పుడు సఫిషియెంట్ క్లియరెన్స్ ఉండేటట్టు చూసుకొని ఆ పని చేయాలి. లేదంటే అవసరమైతే డిపార్ట్మెంట్ వారు అనుమతి తీసుకొని ఆ లైన్ క్లియర్ తీసుకున్న తర్వాతే మరి ఆ వర్క్ మనం చేయవలసి ఉంటుంది. అలాగే రైతులైతే వర్షం పడినప్పుడు గాలి వేసినప్పుడు కొన్ని వైర్లు కింద పడతాయి, వాటికి విద్యుత్ సరఫరా జరిగి ఉండొచ్చు. పవర్ సప్లై లేదని చెప్పి కాలుతోనో చేతితోనో వాటిని టచ్ చేసినప్పుడు ప్రమాదానికి గురై చాలామంది చనిపోతున్నారు. సో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు వారికి అవగాహన కల్పించాలనేది దీని ముఖ్య ఉద్దేశం. మరి అలాగే ఈ మధ్య పార్వతీపురంలో కూడా లేటెస్ట్ 10 days బ్యాక్ ఒక ప్రమాదం జరిగింది. అక్కడ షాపుకి బ్యానర్ కట్టేందుకు అంటే నేమ్ బోర్డు. మాజీ మంత్రి హరీష్ రావుపై టీపీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విద్యార్థులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు అందజేసిన ఆయన తెలంగాణ ప్రజలకు హాని కలిగేలా క్షుద్ర పూజలు చేశారంటూ ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ సందర్భంగా చెనగాని దయాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకుండా ప్రజలు కరువు కాటకాలతో ఇబ్బందులు పడాలనే ఉద్దేశంతో హరీష్ రావు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు వెళ్లి క్షుద్ర పూజలు నిర్వహించారంటూ ఆరోపించారు. ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడడం సమాజానికి తగదని, ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రజలకు హరీష్ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులు, మహిళలు, నిరుద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని, రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తున్న సమయంలో ఇలాంటి చర్యలు ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నమని విమర్శించారు. ఈ అంశంపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జనగాని దయాకర్ కోరారు. ఫిర్యాదు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడవద్దని, తెలంగాణ ప్రజలు కరువు కాటకాలతో ఇబ్బంది పడాలని, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కరువు సంభవించాలని తన కుట్ర బుద్ధితోని, తన వక్ర బుద్ధితోని ఇవాళ తాంత్రిక విద్యలకు, క్షుద్ర పూజలకు పాల్పడి ఇవాళ తమిళనాడు, కర్ణాటక, శివమొగ్గ, తురాచిరపల్లి ఏరియాలకు వెళ్లి ఇవాళ పదే అక్కడికి వెళ్లి క్షుద్ర పూజలకు హరీష్ రావు పాల్పడడం అనేది అత్యంత నీచమైన చర్యగా మేము భావిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బేషరతగా క్షమాపణ చెప్పాలని కూడా హరీష్ రావు గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక సభ్య సమాజంలో ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఇలాంటి కడుపు కుట్రతోని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులు, మహిళలు, నిరుద్యోగులు సంక్షేమ పథకాలతోని 2.5 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దేశాలకు పోటీ పడే విధంగా దేశంలోనే ఒక ఉన్నటువంటి విద్య, ఉపాధి, ఉద్యోగాలిచ్చే రాష్ట్రంగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో ఇవాళ హరీష్ రావు గారు కుట్ర పన్ని ఇవాళ క్షుద్ర పూజలకు పాల్పడడం అనేది చాలా నీచమైన చర్యగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు కంప్లైంట్ చేసి, ఓయూపీఎస్ గారు కూడా కంప్లైంట్ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకొని బిఎన్ఎస్ చట్టాల ప్రకారం ఆయనపై కూడా కేసు నమోదు చేసి ఇవాళ దర్యాప్తు చేయాలని కూడా పోలీసు వారిని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ మూడో నెల 2026 తిరాజ్పల్లి తమిళనాడు, 31/5/2026 నుండి 1వ తారీఖు 6వ నెల 2026 శివమొగ్గ కర్ణాటక, 2వ తారీఖు 6వ నెల 2026 తిరాజ్పల్లి తమిళనాడు, 23వ తారీఖు 7వ నెల 2026 శివమొగ్గ కర్ణాటక లాంటి ప్రాంతాలకు వెళ్లి పదే అక్కడ క్షుద్ర పూజలు, తాంత్రిక విద్యలకు చేపట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సుఖశాంతులతో ఉండకుండా కరువుతోనే అల్లాడిపోవాలనే ఒక నీచమైన బుద్ధితోనే హరీష్ రావు ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడు. తక్షణం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి ఇవాళ పోలీసు వారు కూడా అతను ఉన్నటువంటి వెళ్లిన ప్రాంతాలు గాని అతను చేసినటువంటి చర్యలపైన పూర్తి విచారణ చేయాలని కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గుర్రంకొండ మండలం ఇందిరమ్మ కాలనీ, తరిగొండ ఇందిరమ్మ కాలనీ డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, రాష్ట్రానికి పెట్టుబడులు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఏడాదికి 3 సిలిండర్లు, తల్లికి వందనం, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నాయిని జగదీష్, ఎక్స్ సర్పంచ్ నౌషాద్ అహ్మద్,
ఎజాజ్ అహ్మద్, మూర్తి స్వామి, ఎల్లుట్ల మురళి, రెడ్డప్పారెడ్డి, చల్మారెడ్డి, ఐటీడీపీ రంజిత్, ఎంపీటీసీ ప్రసాద్ నాయుడు, తరిగుండ చంద్రబాబు, నారా వెంకటరమణ, రామపురం ఆనంద్, బయ్యారెడ్డి, క్రాంతి, ఎంఈఓ సురేంద్రబాబు, ఎంపీడీఓ పరమేశ్వర్ రెడ్డి, శ్రీహరి, ఎంఆర్ఓ పనిస్వామి, కూటమి కార్యకర్తలు, నల్లారి అభిమానులు పాల్గొన్నారు. బయటకు వచ్చాను ఆరోగ్యం ఏమి కొన్ని ఏదో చేశారు కదా మొన్న వచ్చినప్పుడు అడిగితే అది చేసాము. ఇప్పుడు ఈ కాలువ కొంచెం ఎంత కావాల్సి వస్తుందా మంచిగా ఇవ్వ ఆయన అవునా చెప్పినాడు నీళ్ళ సమస్య అంటే బోరు ఎండిపోయింది. ఇప్పుడు ఈ వానలకు తగ్గిపోయినాయి. ఒకటే ఉందమ్మా, ఒకటే पानी डाल दिया, डाल दे बोल दे। अच्छा दुआ करो, बोर डाल दे। दोपहर को दो बोर डाल दे, दुआ करो। पानी आना ना डालते అది మధ్య అది పెన్షన్ పంచాయతీలో పెట్టాలి కదా. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ నీళ్ళ ప్రాబ్లం లేక घर में आता पैसे कितना पैसे मध्य गैप గ్యాప్ లో సింగిల్ ఫేస్ మోటార్ లెక్క పెన్షన్ రాకపోతే पेंशन आता है घर में. पानी बोल दिए, अभी बोल दिए, ईवो को बोल दिए, मुझे बोले एक बजे को बोल डालते. अच्छा दुआ करो, पानी आना. दुआ नहीं करे तो पानी नहीं आए तो क्या कर सकते हैं. अच्छा दुआ करके पॉइंट చూసిండేది మనోళ్ళంటే చూసుకొని సరిగా మనోళ్ళంటే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్. ఉదయనిధికి మద్రాస్ హైకోర్టు బెయిల్.
ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.